హలో అండి, అందరూ బాగున్నారా? ముందు రోజంతా ఏదో ప్రిపేర్ అయిపోతాను, ఇది మాట్లాడేద్దాం అది మాట్లాడదామని. సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏది మాట్లాడదాం గుర్తురాదు. అప్పటికప్పుడు ఏదో గుర్తొచ్చిన టాపిక్ మాట్లాడేస్తూ ఉంటాను. అందుకే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సరే, ఈరోజు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఓకే, అందరూ అనుకుంటుంటారు క్రెడిట్ కార్డు తీసుకుంటే అప్పుల పాలైపోతాం ఇది అని. ఎస్, డెఫినెట్లీగా అప్పుల పాలైపోతారు. ఎప్పుడంటే మీకు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ తెలియకపోతే, దాని డ్యూ డేట్ ఎప్పుడు, దాని బిల్ జనరేషన్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ తెలియకపోతే బిల్ సైకిల్ ఎలా ఉంటుంది అన్నది. జనరల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్కి 45 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే, 45 days గ్రేస్ పీరియడ్ అంటే మీరు పర్చేస్ చేసిన దగ్గర నుంచి అని కాదు. ఓకే, సో బిల్ సైకిల్ 30 days, ఒక 15 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఒక పర్చేస్కి. ఆల్రైట్, సో సే ఫర్ ఎగ్జాంపుల్ 1st of every month నా బిల్ జనరేషన్ డేట్ అనుకుందాం. సో 1st నుంచి 30th దాకా బిల్ సైకిల్ డేట్ అంటారు. సో అది 30th కానీ 1st కానీ జనరేట్ అయిన దగ్గర నుంచి 15 days నాకు టైం ఉంటుంది అనమాట పే చేయడానికి. సో 15th నా పేమెంట్ డ్యూ డేట్ అవుతుంది. ఆ రోజు కనుక నేను మిస్ అయితే నాకు లేట్ పేమెంట్ ఛార్జెస్ వస్తాయి. లేదు, నేను అది ఇన్ కేస్ ఫుల్ పేమెంట్ చేయకపోతే లేట్ పేమెంట్ ఫైనాన్స్ ఛార్జెస్ వస్తాయి. అసలు మినిమం డ్యూ కూడా కట్టకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు కూడా పడతాయి. అది మీ సిబిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ మేనేజ్ చేయడం ఎలా అంటే, మన బిల్ డేట్ మనకు తెలుసు కాబట్టి మీ శాలరీ నార్మల్గా 31st పడుతుంది అనుకోండి. ఆ రోజున మీ శాలరీని వాడకుండా అలా సేవింగ్స్లో ఉంచి నెక్స్ట్ మంత్ 15th ఎప్పుడైతే ఈ బిల్ జనరేట్ అవుతుందో అప్పుడు దాన్ని యూస్ చేశారనుకోండి, ఈ 45 days పీరియడ్కి మీకు ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతుంది. సో మీ పర్చేసెస్ అన్నీ కూడా క్రెడిట్ కార్డు మీద చేస్తూ, అంటే మేనేజ్ చేసుకోవాలి కరెక్ట్గా. మీ శాలరీ అంతా దానికి తగ్గట్టుగానే మీరు చేసుకుంటే అప్పుడు కరెక్ట్ మేనేజ్మెంట్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ యువర్ స్టేట్మెంట్ జనరేషన్ డేట్, యువర్ బిల్ సైకిల్ డేట్, అంటే బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేసి. తరువాత యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ డ్యూ డేట్, ఎస్పెషల్లీ ఎప్పుడు డ్యూ డేట్ అన్నది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ డేస్. 31 days ఉంటే ఒక రోజు పడుతుంది, 30 days ఉన్న మంత్లో ఒక రోజు పడుతుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ బీ వెరీ కాషియస్ వైల్ యూ ఆర్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్. డోంట్ ఓవర్ స్పెండ్ ఆన్ దాట్. ఓవర్ ది లిమిట్ వెళ్ళిపోతే మీకు ఛార్జెస్ పడతాయి, లేట్ పేమెంట్ ఛార్జెస్ పడతాయి, ఫైనాన్స్ ఛార్జెస్, ఇలా చాలా ఉంటాయి. సో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి బీ వెరీ కాషియస్ వైల్ యూ ఆర్ యూజింగ్ దాట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి కంటెంట్ని మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.